సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా విజయవాడలో నిర్వహించారు. ఆయన వారసురాలు ఎమ్మెల్యే శిరీష్ ఉన్నారు. మాట్లాడదాం. మేడం ఇది రెండో సంవత్సరం అనుకుంటా అధికారికంగా ప్రభుత్వం జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. గౌతు లచ్చన్న జయంతి వేడుకలు నిర్వహించడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. నిస్వార్థంగా ప్రజల గురించి సేవ చేసిన నాయకుల్ని ప్రజలు మర్చిపోరు. అలాగే ప్రభుత్వాలు కూడా మర్చిపోకూడదని ఒక మంచి సాంప్రదాయానికి ఈరోజు కూటమి ప్రభుత్వంలోని నారా చంద్రబాబు నాయుడు గారు తెరతీశారు. తాతగారినే కాదు, ఎంతోమంది రాష్ట్రానికి ఈరోజు సేవ చేసిన పెద్దల్ని ప్రతి ఒక్కరిని జయంతి వర్ధంతి రూపంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాళ్ళందరికీ సంస్మరణ సభలు చేస్తుంది. కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా ఈరోజు రాష్ట్రానికి సేవ చేసిన పెద్దలకి పార్టీలు కులాలు మతాలు ఏ బుద్ధున్నవాడు అంటగట్టాడు. గత ప్రభుత్వంలోని ఆఖరికి మన మధ్య లేని కీర్తిశేషులైన నాయకులు కూడా కుల మత ప్రాంతాలు అంటగట్టి రాజకీయంగా వికృత రాజకీయాలు చూపించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, కూటమి ప్రభుత్వం సారథ్యంలో, ముఖ్యంగా మా సోదరిమణి సబితా గారి సారథ్యంలో తాతగారి జయంతిని రెండోసారి కన్నుల పండుగగా జరిపి ముఖ్యంగా ఆయన చేసిన సేవలకి ఇటు ప్రజలు మర్చిపోలేదు, ప్రభుత్వం కూడా గుర్తుంచుకుంటుందని ఇటు శ్రీకాకుళం జిల్లాకి, అటు పాత సోంపేట, పలాస నియోజకవర్గాలకి, ముఖ్యంగా మా కుటుంబానికి ప్రభుత్వం కల్పించిన ఈ గౌరవానికి నిజంగా వాళ్ళ తరపున, కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే గత 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, అవమానాలు పడ్డారు, విగ్రహాలు తొలగించారు. ఆయనకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కానీ ఆ రకంగా చేయటం మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు జరుగుతుంది ఎట్లా? విగ్రహాలు తొలగిస్తానని వాగారు తప్పితే ఎవరు విగ్రహాల మీద చేసే ధైర్యం చేయలేకపోయారండి రాష్ట్రం మొత్తం మీద. ఈవెన్ ఆ వైసీపీ పార్టీలో ఉన్నా కూడా లచ్చన్న గారి అభిమానులు ఎంతో మంది తిరగబట్టారు. అయితే నేను చెప్తుంది వాళ్ళ వికృత మనస్తత్వాన్ని. ఒక విధంగా రాజకీయంగా ఈరోజు ఎంతో మంది వారసులు రాజకీయాల్లో ఉన్నారు. మాతో ప్రత్యర్థిగా ఉన్నప్పుడు నాతో మాట్లాడాలి, కానీ గౌతు లచ్చన్న గారి చరిత్రని తురిపివేయాలని ఒక నీచపు ఆలోచన చేసిన ఒక మాజీ పశువుల మంత్రికి, అతనికి బుద్ధి చెప్పకుండా అతన్ని ఈరోజు ఎంకరేజ్ చేసి ఈరోజు వాళ్ళు ఏం చేశారంటే బీసీల దృష్టిలో ఒక దోషులయ్యారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు తప్పుని తప్పుగా చెప్పాలి. ఈరోజు ఒక మాజీ మంత్రి ఆ రోజు మంత్రి స్థానంలో ఉండి లచ్చన్న గారి చరిత్ర శ్రీకాకుళం జిల్లాలోనే తుడిచేయాలని చెప్పి నీచపు ఆలోచనకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి ఈరోజు ఏ బీసీలు అని క్షమించట్లేదు. ఈరోజు ఒక లచ్చన్న గారినే కాదు, దేశానికి, రాష్ట్రానికి, సమాజానికి, కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా ఈరోజు మంచి చేసిన పెద్దలందరినీ కూడా గౌరవించే సాంప్రదాయం ఉంది. అది తెలుగుదేశం ఇంతకు ముందు చేసింది, ఈరోజు చేస్తుంది. మధ్యలో అలాంటి సాంప్రదాయాలకి పక్కన పెట్టి కులాల వారిగా, మతాల వారిగా విడదీసి పెద్దల మీద దాడి చేస్తే ఈరోజు కులాలు క్షమించవు, వారి వారసులు కూడా క్షమించరు. చెప్పండి. అంటే ఆయన పోరాటాలు స్ఫూర్తిగా చెప్తూ ఉంటారు గౌతు లచ్చన్న గారిని. ఇప్పుడు జంజీ లాంటి ఉద్యమాలు చూస్తూ ఉన్నాం మనం. విద్యార్థులు ఆయన జీవితం నుంచి ఎట్లాంటి స్ఫూర్తిని తీసుకుంటారు? పొలిటీషియన్కి, పీపుల్ లీడర్కి చాలా తేడా ఉంది. రాజకీయ నాయకులుగా ఎదగాలనుకుంటే పదవి, అధికారం ఉన్నప్పుడే మీకు గుర్తింపు. ఆ తర్వాత మీరు ప్రజల్లో ఉండరు, ప్రజల మనసుల్లో ఉండరు. ప్రజల గురించి నిస్వార్థంగా నిజంగా ఒక సిద్ధాంతానికి కట్టుబడి పట్టుదలగా పోరాటం చేశారు కాబట్టి ఆయన పెద్దగా పదవులు చేయకపోయినా ఈరోజు సర్దార్ గౌతు లచ్చన్న గారి గురించి, ఆయన భౌతికంగా మరణించిన 20 సంవత్సరాల తర్వాత కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోని కుల మత ప్రాంతాలకు అతీతంగా మంచి చేశారని గౌరవించడం బట్టే, దయచేసి మీకు ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని సిద్ధాంతపరంగా ముందుకెళ్ళండి తప్పితే అధికారం కోసమో పదవుల కోసం అయితే ఆ రెండు వెళ్ళిపోగానే మీరు కూడా ప్రజల మధ్య ఉండరని చెప్తున్నానండి. ఇది మొత్తంగా సర్దార్ గౌతు లచ్చన్న వారసురాలు ఎమ్మెల్యే గౌతు శిరీష చెప్తా ఉన్నారు. ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాదు, ప్రజానాయకుడు. ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అధికారికంగా ఆయన జయంతి వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆమె కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానితో మన RTV విజయవాడ నుంచి.